హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎలాంటి పప్పులు కూడా నానబెట్టకుండా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి గనుక ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్ని చూసేద్దాం రండి. దీనికోసం ముందు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోండి. 1-1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. 1 కప్పు సుజీ రవ్వకి 2 గుడ్లు బ్రేక్ చేసుకోండి. ఇంకా కొంచెం ఎమ్మీగా కావాలనుకుంటే ఇంకొక గుడ్డు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఇలా 2 గుడ్లు కూడా ఈ విధంగా బ్రేక్ చేసుకొని చక్కగా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోండి. ఇందులోనే అంతా కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత కొంచెం గట్టి పడుతుంది అన్నమాట. సుజీ రవ్వ వేసుకున్నాం కదా, చక్కగా నానిపోతుంది. ఇలా ఇప్పుడు మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పిల్లలు తింటారు కదా, అప్పుడు పచ్చిమిర్చి తగులుతుంటే వాళ్ళు తినరు కాబట్టి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, ఈ 2 గ్రైండ్ చేసి వేసుకోండి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఇదంతా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొంచెం మీకు గట్టిగా అనిపిస్తుంది అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా గట్టిగా ఉంటే మనకి పొంగనాలు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట, సాఫ్ట్గా ఉండదు. సో ఇప్పుడు కొంచెం పొంగనాలు పొంగుతూ రావాలంటే కొంచెం మనం బేకింగ్ సోడాని యాడ్ చేయాలండి. బేకింగ్ సోడాని ఈ విధంగా వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గొంతు పొంగనాల ప్యాన్ని పెట్టుకొని 1 డ్రాప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ గుంతల్లోకి మనం తీసుకున్న ఈ ఎగ్స్ సుజీ రవ్వ మిశ్రమం ఉంటుంది కదా, వీటిని కొంచెం కొంచెంగా స్పూన్ సహాయంతో ఈ విధంగా అన్ని గుంతల్లోకి కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అన్ని గుంతల్లోకి వేసిన తర్వాత ఇటు పైన మూతను పెట్టేసుకోవాలి. మూతను పెట్టేసుకుని 2-3 మినిట్స్ పాటు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసుకుంటే చక్కగా ప్యాన్కి అతుక్కోకుండా అదే ఊడిపోతుందన్నమాట. చూసారు కదా, రెండో వైపుకి ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. అన్నీ కూడా 2 వైపుకి టర్న్ చేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఇంకో 2-3 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకుందాము. 2 వైపులు కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. చూసారు కదా, చాలా రౌండ్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా చాలా బాగా నచ్చి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. దీంతో పాటు ఒక మంచి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనం ఎగ్స్ ఇంకా సుజీ రవ్వతో గొంతు పొంగనాలని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేసేసుకున్నాము. చాలా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.